కాదు. ఈనాడు మనం చూస్తున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశా దేశ నాయకులు కూడా తలపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రవేశపెట్టారని కూడా నేను మనవి చేస్తున్నాం. ఒక సామాన్య పౌరుడు, సామాన్య ప్రజలు ఎవరి మీద, బిడ్డల మీద కానివ్వండి, ఎవరి మీద కూడా ఆధారపడకుండా స్వతంత్రంగా గౌరవప్రదంగా జీవించే కార్యక్రమాన్ని చేసి పెట్టారని కూడా నేను మనవి చేస్తున్నాను. వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎవరికి భారం కాకుండా స్వతంత్రంగా గౌరవప్రదంగా జీవితాన్ని సాగించే కార్యక్రమాన్ని చేసి పెట్టారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమం నిజంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర భారతదేశంలో ఎవరు కూడా తలపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి కార్యక్రమాల్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం అన్ని విధాలా కుంటుపడే పరిస్థితులు కల్పించారు ఈనాడు పరిపాలిస్తున్నటువంటి ప్రభువుని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో మరి ఈనాడు మనం చూస్తున్నాం భారతదేశంలో పరిస్థితులన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా పరిపాలించగల నాయకుడు ఎవరని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేయి కళ్లతో చూస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎవరు 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 రాజశేఖర రెడ్డి గారు లేని కొరత తీర్చగల మహానాయకుడు ఎవరని అన్వేషిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఒక ఆశాకిరణం యువనేత జగన్మోహన్ రెడ్డి రూపంలో మనకి కనిపించాడని కూడా నేను మనవి చేస్తున్నాను. వయసులో చిన్నవాడే కానీ గొప్ప మహా నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని నేను మనవి చేస్తున్నాను. మనం చూసాం చరిత్రలో చాణక్యుని గురించి విన్నాం, చంద్రగుప్తుని గురించి కూడా విన్నాం. మన యువ నాయకుడిలో చాణక్యుడు, చంద్రగుప్తుడు కలిసి ఉన్నటువంటి మహాలక్షణాలు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రూపంలో జగన్మోహన్ రెడ్డిలో మనకు చాణక్యుడు, చంద్రగుప్తుడు రెండు కూడా ఒక రూపంలో కనిపిస్తున్నాడని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి యువ నాయకుడు కాబట్టే మీరు, నేను, మనం అందరం కలిసి తన వెంబడిని నడవడానికి సిద్ధమయ్యామని కూడా మనం చేస్తున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగల అర్హత ఉన్నటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని మనమందరం భావించి ఈనాడు జగన్మోహన్ రెడ్డి వెంబడి నడవడానికి సిద్ధమయ్యామని కూడా మనం చేస్తున్నాం. నేను మనవి చేస్తున్నాను మీకు, ఈనాడు నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో పెద్దల్లో కూడా ఆలోచనలో మార్పులు వచ్చాయి. ఢిల్లీలో అన్ని పార్టీల పెద్దలు జగన్మోహన్ రెడ్డితో స్నేహాస్తాన్ని అందించేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. అన్ని పార్టీల నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి స్నేహాస్తాన్ని చాపుతున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రానికి అధినేత కావడమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైన శక్తి కాబోతున్నాడని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపరిచి నిజంగా ప్రజలకి ఈనాడు ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, కష్టాలు వస్తే మమ్మల్ని ఆదుకునే నాథుడు ఉన్నాడా అనే భరోసా లేకుండా చేశారని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నాయకత్వం రానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తాడు. తిరిగి నాయకత్వాన్ని వహించి ఈ రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో గొప్ప నాయకత్వాన్ని ఇవ్వబోతున్నారు. రాజశేఖర రెడ్డి గారు లేని కొరత తీర్చగల యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల మనమందరం కూడా సంఘటితంగా ముందుకు నడవలసిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు లేని కొరత నిజంగా ఇప్పుడు తీర్చే పరిస్థితులే లేని పరిస్థితుల్లో నిజంగా అదృష్టం ఒక యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, 38 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గొప్ప నాయకత్వ లక్షణాలు, ఒక ధైర్యం, సాహసం, ఔదార్యం, దృఢ చిత్తం, అన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగానే మనం చేస్తున్నాం. అందు మీదటనే మీరు తన వెంబడి ఎన్ని కష్టాలు వచ్చినా నడవడానికి సిద్ధమయ్యామని కూడా నేను మనవి చేస్తున్నాను.
అందువల్ల దయచేసి ఆలోచించండి. ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఈనాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ జయ హో జగన్ అని మనం చేస్తున్నారు, జయ హో జగన్ అని చెప్తున్నారు. అందువల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు అందించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తూ, ఏది ఏమైనా సరే ఇప్పటికైనానే మనవి చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగించండి, ప్రజల్లో కొంతైనా పరువు నిలుపుకోండి అని కూడా నేను మనవి చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆయనలో 10వ వంతు కార్యక్రమాలన్నా సజావుగా చేయండి, రాష్ట్ర ప్రజలను ఆదుకోండి, రాష్ట్ర ప్రజలను మన్నన పొందండి. ఆ విధంగా కొంతవరకన్నా మీకు పురోగతి ఉంటుందని కూడా మనవి చేస్తూ, ఏది ఏమైనా సరే భవిష్యత్తు రాష్ట్ర ప్రజలకి గొప్ప భవిష్యత్తు ఉండబోతుంది. మీరు కలలుగన్నటువంటి రాజ్యం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తుందని కూడా మనవి చేస్తూ, మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.